హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవత్సర్ రాక్. ఈ రోజు అయితే మనం మన ఛానల్లో ఏం చూడబోతున్నాం అయితే నార్మల్ ఫోటోని హ్యాండ్ మేడెడ్ ఫోటో లేక ఎలా అయితే యూజ్ చేసుకోవాలి. సో నా బాధను అర్థం చేసుకున్న ప్రతి సబ్స్క్రైబర్ని, ప్రతి వ్యూవర్ని, ప్రతి నా సపోర్టర్స్ని థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం చెప్పా నాకు వ్యూస్ పెరుగుతలేవని, ఈసారి అయితే మీరు చాలా బాగా పెంచారు. సో నాకు ఏదున్నా మీతోటే షేర్ చేసుకుంటా, మీరే నా పెద్ద సపోర్టర్స్ కదా. సో మనం వీడియోలకి అయితే వెళ్ళే ముందు నేను ఒకటి అయితే చెప్పబోతున్నాను. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే, నా కంటెంట్స్ మీ ఇంట్రెస్టెడ్గా ఉంటే, మీరు మీకు ఏమైనా తెలిసిన ఏఐస్ ఉన్నా, ఏమైనా తెలియని ఏఐస్ ఉన్నా మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేస్తాను. సో దానికైతే మీరు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ ఏఐని ఎలా అయితే యూజ్ చేసుకోవాలని అయితే ఒక వీడియో అయితే తీస్తా. సో ఈ వీడియోని అయితే మీరు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో నాకు కొంచెం వ్యూస్ పెంచిన ప్రతి సబ్స్క్రైబర్కి, ప్రతి సపోర్టర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోలోకి అయితే వెళ్ళే ముందే నేను చెప్పబోతున్నాను ఏంటంటే టాపిక్లో. సో నార్మల్ ఫొటోస్, మీరు ఆల్రెడీ ఫొటోస్ దిగుతారు. సో కొంతమంది యూట్యూబర్స్ ఎలా ఉంటారంటే కొన్ని వాళ్ళ రియల్ ఫేస్ చూపెట్టుకోరు, బట్ వాళ్ళు హ్యాండ్మేడెడ్ ఫోటో వేసి మనమైతే పెట్టుకోవచ్చు. సో హ్యాండ్మేడెడ్ ఫోటో వేసుకోవాలంటే చాలా యాప్స్ అయితే ఉన్నాయి. బట్ మీకు యాప్ వద్దు, నాకు యాప్ అనేది సెక్యూరిటీ కాదు అనుకుంటే, సో ఇదైతే మీరు వితౌట్ యాప్ అయితే వేసుకోవచ్చు. మీ మొబైల్లో వన్స్ గూగుల్ ప్లే స్టోర్ అనేది అయితే ఇన్స్టాల్లో ఉంటే, ప్లే స్టోర్ కాదు, గూగుల్ క్రోమ్ అనేది అయితే మన ఫోన్లో అయితే ఉంటే మీరైతే ఫోన్లో అయితే వేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు వీడియో. చూసుకొచ్చిన ఇంటర్ఫేస్ నేనైతే ఇక్కడ జస్ట్ నా క్రోమ్ అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నా, చూడండి. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ట్రై చేసా. సో మళ్ళీ మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రాసెస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నా గూగుల్ క్రోమ్ స్క్రీన్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు సర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ మై టర్న్ ఫోటో టు కార్టూన్ అని ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేస్తే మీరు నేను ఎలా పెట్టుకున్నాను, ఈ సైట్ ఎలా పెట్టుకున్నాను, సో ఇట్లా మనకు కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నాను పర్సనల్గా బయట, నువ్వు ఇట్లా డెస్క్టాప్ సైట్ ఎట్లా పెట్టుకున్నావని. సో కొన్నిసార్లు నేను పీసీ లేనప్పుడు కూడా ఇలానే పెట్టేసుకుంటా, డెస్క్టాప్ సైట్ పెట్టేసుకుంటా. సో దానికి మీకు చిన్న జస్ట్ ఓన్లీ లిటిల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే మీరైతే దీన్ని అయితే వేసుకోవచ్చు. ఇక్కడ మీకు 3 డాట్స్ కనబడుతుందా? సో ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది. సో ఇక్కడ 3 డాట్స్ మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీరు డెస్క్టాప్ సైడ్ ఉంటుంది, దీన్ని ఆఫ్ చేసుకుంటే మీకు నార్మల్గా మన మొబైల్లో వచ్చినట్టు వస్తుంది. సో మళ్ళీ మీరు 3 డాట్స్ మీకు వెళ్ళి ఇక్కడ డెస్క్టాప్ సైడ్ అని అంటే, సో మీకు కంప్యూటర్లో వచ్చినట్టు అయితే వస్తుంది, చూడండి. ఇలా అయితే వస్తుంది. సో మీకు ఏది బెస్ట్ అనిపించుకుంటే అదైతే తీసుకోవచ్చు. సో నేను ఈ వెబ్సైట్ క్లిక్ చేసే ముందు, సో ఇక్కడైతే మీరు అస్సలు స్కిప్ చేయకండి, మీకైతే ఒక ఇంపార్టెంట్ చెప్తున్నాను. సో నేను వెంటనే హోలీ వర్క్ అన్న ఒక హర్రర్ ఫిలిం అయితే తీసాం, షార్ట్ ఫిలిం. సో దాన్ని అయితే నేనైతే పబ్లిష్ చేస్తాను. సో హోలీ రోజు మార్నింగ్ 6 o'clock అయితే మనకైతే హర్రర్ ఫిలిం అయితే వస్తుంది. మీరు తప్పకుండా చూడండి హర్రర్ ఫిలిం. నా టార్గెట్ వచ్చేసి 100 వ్యూస్. మీరు ఏం చేస్తారో చేయండి, మీకు నచ్చితే ఎస్ అని కామెంట్ అయితే చేయండి. మీకు ఏం చేస్తారో చేయండి, కానీ మీరైతే నాకు వ్యూస్ చేయండి అనేది అయితే అంటలేను. కొంతమందికి నా కంటెంట్ నచ్చచ్చు, నచ్చిపోవచ్చు, అది మీ ఇష్టం. సో మీరైతే 100 వ్యూస్ తెచ్చేయండి. మీకంటే పెద్ద సపోర్టర్స్ మాకు యూట్యూబ్లో ఎవరు లేదు కదా. సో ఇక్కడైతే మీరు ఇక్కడ క్లిక్ చేసేయండి దీని మీద. సో మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది, చూడండి. సో ఇక్కడ సైన్ ఇన్ అని కూడా అడుగుతుంది. మీకు నాకు ఈ వెబ్సైట్ అంత సేఫ్ కాదు, ఈ వెబ్సైట్ నాకు ఇష్టం లేదు, ఈ వెబ్సైట్ మీద నాకు నమ్మకం లేదు, నాకు కాన్ఫిడెన్స్ లేదు అని అనుకుంటే కనుక మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఈ వెబ్సైట్ అట్లా కూడా ప్రిఫర్ చేస్తుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ అని నేను మీ ఫేసెస్ని మంచిగా యానిమేటెడ్ చేస్తుంది, కస్టమైజ్ చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను నార్మల్ వీడియోస్ని మనం యానిమేటెడ్ వీడియోస్ లెక్క ఎలా చేసుకోవాలనేది అయితే కూడా చెప్తాం. సో ఇక్కడ మీరు నేనైతే ఇక్కడ వీడియో అయితే ఒక 2-3 minutes అయితే పాజ్ చేస్తాం, ఎందుకంటే
నేను డైరెక్ట్ నా ఫోటో అయితే పెడతా. ఇక్కడ మీరు చూసే ఫైల్ అని ఉంది కదా, దాని మీద మీరు ట్యాప్ చేయగానే మీకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతారు. అక్కడ మీ ఫొటోస్ అన్నీ ఉంటాయి. ఆ ఫొటోస్లో మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసేసుకోండి. సో నేను అట్లా సెలెక్ట్ చేస్తాను. నేనైతే నా ఫొటోస్ ఆల్బమ్ అయితే చూపెట్టలేను, నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఇప్పుడు నార్మల్ ఫోటో ఉంది కదా, సో చూడండి నార్మల్ ఫోటో ఉంది కదా. సో ఇక్కడ మీకు ట్రై అని కొట్టారనుకోండి, మీకు ఇక్కడ క్రాప్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్కి వెళ్ళి చెప్తా. సో ఇక్కడ మీకు చాలా రకాల మూడ్స్ ఉంటాయి, చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏది నచ్చితే అలా కార్టూన్ లెక్క పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రై అని కొడితే ఇలా వచ్చింది. సో ఇక్కడ మీకైతే వాటర్ మార్క్ అయితే ఎక్స్పోజ్ అవుతుంది. అంటే ట్రై అని అవి ఉన్న వాటికి వాటర్ మార్క్ అయితే ఎక్స్పోజ్ అవుద్ది. సో మిగతా వీటికి ఏమి ఉండదు, చూసుకోండి, మిగతా వీటికి ఏమి ఉండదు. సో ఇది చూడండి, ఇది నాకు ఫేవరెట్ మోడ్ అని చెప్పవచ్చు నాకు ఇదైతే వచ్చేసి. ఎందుకంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే షైనీ చేస్తుంది. సో నాకు అన్నైతే కొంచెం పెద్ద అయింది. నాకు మోస్ట్ ఫేవరెట్ మోడ్ అంటే లాస్ట్ మోడ్లో సెకండ్ వన్, లాస్ట్ నుంచి సెకండ్ వన్, ఇదైతే నాకు ఫేవరెట్ బాగా. అండ్ మీరు నెక్స్ట్ దగ్గరికి వెళ్ళి అయితే చూసుకున్నట్టయితే సెకండ్ వన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా అయితే మీరు ఇమేజెస్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక కొత్త హర్రర్ మూవీ అయితే తీస్తున్నా కదా, అంటే నేను మూవీ అని పిలుస్తా, షార్ట్ ఫిలిం అని కాకుండా మూవీ అని పిలుస్తాను. ఇట్ వాజ్ దానికి డైరెక్టర్ నేనే, స్క్రిప్ట్ రైటర్ నేనే, యాక్టర్ నేనే, ప్రొడ్యూసర్ నేనే, కంటెంట్ క్రియేటర్ నేనే, యాక్టర్స్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ పేర్లు అయితే నేను ఇట్లా మనకి ఇంట్రడక్షన్ కార్డులో అయితే వేసేస్తాం మన దానిలో. ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి మనకు మనకు హోలీ ఎప్పుడు ఉంది, ఒక్క నిమిషం, హోలీ 9th, హోలీ 9th కాదు, ఓకే. సో హోలీ రోజు అయితే నేనైతే చేస్తాను. నాకు అంత క్లియర్గా డేట్ అయితే గుర్తుకులేదు. సో హోలీ రోజు అయితే మన హర్రర్ ఫిలిం అయితే నేనైతే రిలీజ్ చేస్తాను. మన హర్రర్ ఫిలిం నేమ్ వచ్చేసి ది ఇన్వెస్టిగేటెడ్ గాయ్. సో ఈ పేరు అయితే మన హర్రర్ ఫిలింకి నేము. సో మీకు సౌండ్స్ అయినా కానీ సేమ్ టు సేమ్ సినిమాటిక్గా ఉంటుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. సో అంటిల్ దెన్ టాటా బాయ్.